గుడ్ మార్నింగ్ టు ఆల్. మనం అటామిక్ స్ట్రక్చర్ అనేటువంటి చాప్టర్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. దాంట్లో రదర్ఫోర్డ్ థియరీ అనేటువంటి దాని గురించి మాట్లాడామండి. ఒక ఆటమ్ కి సంబంధించినటువంటి విషయాలు ఏవైతున్నాయి అనేటువంటిది ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేయడం జరిగిందండి. డిస్కస్ చేసిన దాంట్లో ఏం మాట్లాడామమ్మా, న్యూక్లియన్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేసాం. అండ్ వాటి యొక్క అటామిక్ మోడల్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. ఎవరి గురించి మాట్లాడడం అనేటువంటి దాన్ని చూసినట్లయితే రదర్ఫోర్డ్ అనేటువంటి సైంటిస్ట్ ఎలాగా మనకి ఈ యొక్క అటామిక్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా జేజే థామ్సన్ అనేటువంటి ఆయన ఏ రకంగా మనకి ఇక అటామిక్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనేటువంటి విషయాలు మాట్లాడాం. తర్వాత వీళ్ళందరికంటే మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే బోర్ అనేటి ఆయన ఏం చేశారంటే హైడ్రోజన్ అనేటువంటి దాన్ని శాంపుల్ గా తీసుకుని మనకి అటామిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు 8 మార్క్స్ వచ్చిన డైరెక్ట్ గా వచ్చేటువంటి 8 మార్క్స్ వచ్చినాయి. దీంట్లో ఎలా ఉంటుందంటే క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే రైట్ ది పోస్టులేట్స్ ఆఫ్ బోర్ థియరీ అని అడుగుతాడండి. అండ్ గివ్ ది హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అని కూడా అడుగుతాడు. ఈ థియరీ పోస్టులేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులేట్స్ రాసినందుకు 5 మార్క్స్, అదే 4 మార్క్స్. అండ్ స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు 4 మార్క్స్ అండి. మొత్తం అంతా కలిపి మనకి 8 మార్క్స్ క్వశ్చన్ కింద ఇది మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్ లో వచ్చిందండి. దీంట్లో ఉన్నటువంటి పోస్టులేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నోట్స్ రాసుకోవాలండి. ఒక ఈజీ వేలో కన్వర్ట్ చేసి మీకు నోట్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ నోట్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఫస్ట్ దీంట్లో ఉన్నటువంటి పోస్టులేట్స్ ఏవైతే ఉన్నాయో చదువు. పోస్టులేట్స్ అంటే దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటి మీనింగ్ అండి. ఇక్కడ దీంట్లో ఫస్ట్ పోస్టులేట్ ఏంటండి, ఎలక్ట్రాన్ ఇన్ an atom revolves around a nucleus in certain circular paths. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో ఆటమ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ మనకి ఏ రకంగా రివాల్వ్ అవుతుందంటే ఫస్ట్ సపోజ్ ఒక ఆటమ్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాయి. దాన్ని తీసుకున్న ఉన్నప్పుడు ఏం జరుగుతుందంట, ఎలక్ట్రాన్ ఇన్ an atom revolve around the nucleus in circular. ఫస్ట్ సపోజ్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం అంటే న్యూక్లియస్ తీసుకున్నాం. న్యూక్లియస్ తీసుకున్నప్పుడు ఆ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఫస్ట్ సపోజ్ ఇది ఫస్ట్ సెల్ అనుకున్నట్లయితే ఎలక్ట్రాన్ ఎలా తిరుగుతుందండి, ఒక సర్క్యులర్ ప్యాటర్న్ లో తిరుగుతుంది. ఇలా సర్క్యులర్ ప్యాటర్న్ లో ఎలా తిరుగుతుంది అంటే దేని చుట్టూ తిరుగుతుందండి, న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది. ఇలా ఈ సర్క్యులర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ ప్యాటర్న్ మనం ఏమంటాం అంటేనమ్మా ఆర్బిట్స్ అంటారు. హియర్ ఫస్ట్ పాయింట్ ఫర్ దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ పోస్టులేట్ ఏం చెప్తారు, ఎలక్ట్రాన్ ఇన్ ఆటమ్ revolves around the nucleus in certain fixed circular paths. అంటే ఒక ఆటమ్ లో ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఏం జరుగుతుంది, న్యూక్లియస్ అనేటువంటిది ఉందండి. ఇక్కడ ఈ న్యూక్లియస్ కి చుట్టూ మనకి ఎలా తిరుగుతుందండి, ఇది ఒక సర్క్యులర్ పాత్ లో తిరుగుతుంది. ఇలా ఈ యొక్క సర్క్యులర్ పాత్ ఏదైతే ఉందో దట్ పాత్ ఈస్ కాల్డ్ ఆర్బిట్. ఇలాగా మనకి సర్క్యులర్ పాత్ లో మనకి ఇలా తిరుగుతున్నట్లయితే ఆ పాత్ మనం ఏమంటాం అంటే ఆర్బిట్ అంటాం. ఇలా తిరిగినప్పుడు ఏమవుతుందో చూడండి, ఈచ్ ఆర్బిట్ హ్యాస్ ఎ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో దీస్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ ఎనర్జీ లెవెల్స్ అని చెప్తాం. ఇలాగా తిరిగేటువంటి ఈ యొక్క వీటిని ఏమన్నా మనం ఆర్బిట్స్ అంటాం. కాబట్టి ఆర్బిట్ కి సంబంధించి మనకి ఏముంటదంటే విచ్ ఆర్ హ్యావింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటది. ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఇలాగా ఎనర్జీ ఉండదు కాబట్టి వీటిని ఎలా కూడా పిలవచ్చండి, దే ఆర్ ఆల్సో కాల్డ్ ఎనర్జీ లెవెల్స్ అని కూడా పిలవచ్చు. ఫస్ట్ సపోజ్ ఇలా ఒక ఎలక్ట్రాన్ ఇలా ఉంది, ఇంకో ఎలక్ట్రాన్ ఇలా ఉంది, ఇంకో ఎలక్ట్రాన్ ఇలాగా ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆర్బిట్ లో మనకి ఇలాగా అరౌండ్ న్యూక్లియస్ ఏమవుతున్నాయి అంటే ఒక సర్క్యులర్ ప్యాటర్న్ లో రివాల్వ్ అవుతుంటాయి, అంటే తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, ఈ ఎలక్ట్రాన్ ఇలాగా, ఈ ఎలక్ట్రాన్ ఇలాగా మనకి ఏమవుతుందంటే రివాల్వ్ అవుతుంటది. అందువల్ల ఈ ఆర్బిట్స్ ఏవైతున్నాయో ఈ యొక్క ఆర్బిట్స్ ని మనం ఏమంటామండి, దే ఆర్ కాల్డ్ ఎనర్జీ లెవెల్స్. ఏమంటాం చెప్తున్నాం ఇక్కడ, ఎనర్జీ లెవెల్స్ అని చెప్తున్నాం. హియర్ దీస్ ఆర్బిట్స్ ఆర్ నేమ్డ్ as 1 2 3, numbered as 1 2 3. they are also designated by KLM అని చెప్తున్నారండి. ఇక్కడ ఈ యొక్క ఆర్బిట్స్ ఏవైతున్నాయో ఈ యొక్క ఆర్బిట్స్ ని ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ తో ఇండికేట్ చేస్తామండి. ఎవరు ప్రపోజ్ చేశారు మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేటువంటి చూసినట్లయితే బోర్ అనేటువంటి సైంటిస్ట్ ప్రపోజ్ చేశాడు.
ఆయన పేరు మీద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని ఎన్ అనేటువంటి లెటర్తో ఇండికేట్ చేస్తారు. మీకు తర్వాత వస్తాం చాప్టర్లో మనకి 4 టైప్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి. ఆ 4 టైప్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ నుంచి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎన్ అనేటువంటి లెటర్తో ఇండికేట్ చేస్తాడండి. ఇక్కడ ఎన్ ఈక్వల్ టు ఇది 1 అమ్మ, ఎన్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఇట్ ఈస్ ఎన్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఇలాగా ఆ ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ఇండికేట్ చేస్తాం? నెంబరింగ్ ఇచ్చినట్లయితే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అని చెప్తాం. దీన్ని బట్టి మనకి దేనికన్నా సరే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేటువంటి చెప్పడం జరుగుతుంది. ఇది ఫస్ట్ షెల్ అని చెప్తాం, ఇది సెకండ్ షెల్, ఇది థర్డ్ అని చెప్తాం కదా. అంటే ఈ ఫిక్స్డ్ ఆర్బిట్కి మనకి ఇలా నెంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది. దట్టు వీటిని ఎలా ఇండికేట్ చేస్తామండి? డిసిగ్నేటెడ్ బై KLM అనేటువంటి క్యాపిటల్ లెటర్స్ తో చెప్తాం. ఫస్ట్ సపోజ్ ఇది ఉందనుకోండి, విచ్ ఇస్ K అని, ఇది L అని, ఇది M అని, దీని తర్వాత వచ్చేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమో చెప్తాం N అని. ఇలాగా క్యాపిటల్ లెటర్స్ తో వీటిని ఇండికేట్ చేయడం జరిగింది. ఫస్ట్ 2 పాయింట్లు మనకు అర్థమవుతున్నాయా? ఇక్కడ చూసినట్లయితే దేని గురించి మాట్లాడుతున్నాం అంటే, బోర్ అనేటువంటి సైంటిస్ట్ లీస్ట్ ఆటమ్ అయినటువంటి హైడ్రోజన్ బేస్ చేసుకుని మనకి ఆటమ్ యొక్క మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఈయన ఏం చెప్తున్నాడు అనేటువంటి దాన్ని చూసినట్లయితే, ఒక న్యూక్లియస్ తీసుకున్నట్లయితే ఆ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఒక సర్క్యులర్ పాత్ లో తిరుగుతుంది, రివాల్వ్ అవుతుంది. ఇలా రివాల్వ్ అవుతుంది. ఈ రివాల్వ్ అయినటువంటి సర్క్యులర్ పాత్ ఏదైతుందో ఆ పాత్ మనం ఏమంటామంటే ఆర్బిట్స్ అంటాం. జస్ట్ లైక్ ఇది ఎలాగంటే మనకి సోలార్ సిస్టమ్ లో ఏ రకంగా అవుతే ఆర్బిట్ లో మనకి ఈ యొక్క ప్లానెట్స్ అనేటువంటి రివాల్వ్ అవుతున్నాయో, అంటే ఈ గ్రహాలు అనేటువంటి ఏ రకంగా తిరుగుతున్నాయో ఆ రకంగా తిరుగుతున్నాయని చెప్తున్నాడు. తర్వాత ఏంటి, వీళ్ళకి నేమింగ్ ఇవ్వడం జరుగుతుంది, నెంబరింగ్ ఇవ్వడం జరిగినట్లయితే దీన్ని ఎక్కడి నుంచి చెప్తామంట 1, 2, 3 అని చెప్తాం. అదేవిధంగా వీళ్ళకి ఈ లెటర్స్ ఇండికేట్ చేసినట్లయితే ఆ లెటర్స్ ఏమంటారండి KLMN అనేటువంటి లెటర్స్ కింద చెప్తాం. అంటే దీనికంటే ఐఎల్ ఉందనుకోండి, దాన్ని ఏమని చెప్తామంటే N అనేటువంటి లెటర్తో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి, as long as an electron revolves around the nucleus in a fixed orbit, it does not emit or absorb energy. So these are also called stationary orbits. అంటే దీని మీనింగ్ ఏంటి? as long as an electron revolves around the nucleus in a fixed orbit, ఆ ఫిక్స్డ్ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ అనేటువంటిది ఎంత కాలం తిరిగినా సరే ఏం జరగట్లేదంట, ఇట్ డస్ నాట్ ఎమిట్ ఆర్ అబ్జర్వ్ ఎనర్జీ. అంటే ఎనర్జీని ఎమిట్ చేయడం అంటే బయటికి వదలడం కానీ, అబ్జర్వ్ అంటే తీసుకోవడం కానీ జరగట్లేదండి. తీసుకోలేనప్పుడు సో దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ స్టేషనరీ ఆర్బిట్స్. అందువల్ల ఈ యొక్క ఆర్బిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్బిట్స్ మనం ఏమంటామంటే స్టేషనరీ ఆర్బిట్స్ గా చెప్తారు. అదవుతుందమ్మ. స్టేషనరీ మీన్స్ స్థిరంగా, అంటే స్టేబుల్. స్టేబుల్ అంటే ఏంటి, అది ఎనర్జీ లాస్ అవ్వడం కానీ ఎనర్జీని గెయిన్ చేయడం కానీ రెండూ జరగట్లేదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడైతే సమ్ మాస్ అండ్ రేడియస్ ఏదైతే ఉందో దానికి ఏముంటుందంటే యాంగులర్ మొమెంటం ఉంటుంది. ఏమంటారంటే నెక్స్ట్ 4th పాయింట్, an angular momentum of revolving electron is an integral multiple of h/2π. యాంగులర్ మొమెంటం అనేటువంటిది ఏదైతే ఉందో ఇట్ ఈస్ నథింగ్ బట్ యాంగులర్ మొమెంటం అంటే మాస్ ఇంటూ రేడియస్ ఇంటూ వెలాసిటీ. ఇక్కడ యాంగులర్ మొమెంటం అనేటువంటిది ఏదైతే ఉందో అది దేనికి సమానం అంట? ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్. ఇంటిగ్రల్ మల్టిపుల్ మీన్స్ ఆ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏదైతే ఉందో దాని యొక్క నెంబర్ యొక్క మల్టిపుల్ లేండి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎంత ఉంది? n = 1, 2, 3 అన్నాం కదా. అంటే దాని యొక్క మల్టిపుల్ అనే మీనింగ్. హియర్ n = అదేంటమ్మా, ఇట్ మే బి 1, 2, 3 అండ్ సో ఆన్. యాంగులర్ మొమెంటం అనేటువంటిది ఏదైతే ఉందో సమ్ యాంగిల్ తో అది రివాల్వ్ అవుతుంది కాబట్టి దానికి ఏముంటదంటే యాంగులర్ మొమెంటం ఉంటుంది. మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ ఏదైతే ఉందో దాని మొమెంటం అని చెప్తున్నాం. సో యాంగిల్ తో మనకి రొటేట్ అవుతుంది కాబట్టి నేను ఏమంటాం అంటే mvr = దాని ఇంటిగ్రల్ మల్టిపుల్ ఏదైతే ఉందో దాన్ని ఎలా రాస్తామంటే nh/2π కింద చెప్తాడు. ఇక్కడ m అంటే ఏంటమ్మా, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. హియర్ r అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ ఆర్బిట్. అండ్ ఇక్కడ v అంటే వెలాసిటీ, వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్. అండ్ h అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లాంక్ కాన్స్టెంట్. ఈ యొక్క ప్లాంక్ కాన్స్టెంట్ ఏదైతే ఉందో ఇది కూడా దీంట్లో ఉంటుంది.
అండ్ మీకు మిస్ అయిందండి ఇక్కడ, దీన్ని రాసుకున్న పర్వాలేదు రాయకుండా పర్వాలేదు. ఈ అంటే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్, వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత స్పీడ్గా తిరుగుతుంది అనేటువంటి విషయం అయితే అక్కడ ఉండదు. తర్వాత మనకి ఇక్కడ ఏంటి, ఎనర్జీ ఈజ్ ఎమిటెడ్ ఆర్ అబ్జార్బ్డ్ వెన్ an electron jump from one orbit to another orbit. ఇక్కడ ఎనర్జీ అనేటువంటిది ఇక్కడ ఒక ఆర్బిట్ నుంచి ఒక ఆర్బిట్ లోకి ఎలక్ట్రాన్ అనేటువంటి జంప్ చేసినప్పుడు ఏం జరుగుతుందంట, ఎనర్జీ ఈజ్ ఎమిటెడ్ ఆర్ అబ్జార్బ్డ్ అంటే ఎనర్జీని ఇవ్వడం కానీ ఎనర్జీని తీసుకోవడం కానీ జరుగుతుందంట. ఆ ఎనర్జీ డిఫరెన్స్ ఏదైతుందో దాన్ని ఎలా చెప్తామంటే ఇట్ ఈస్ డెల్టా ఈఎన్. అది దేనికి సమానం అవుతుందంటే హెచ్న్యూకి సమానం అవుతుందండి. ఇట్ ఈస్ డెల్టా ఈ. ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇది E1 అని, ఇది E2 అని, ఇది E3 అని చెప్తాడు. ఈ ఆర్బిట్కి ఉన్నటువంటి ఎనర్జీ అనేటువంటి దాన్ని E1 అంటాం, దీనికి ఉన్నటువంటి ఎనర్జీని E2 అంటాం, దీనికి ఉన్నటువంటి ఎనర్జీని E3 అని చెప్తాను. ఇలాగేంటి ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఆర్బిట్స్, ఆ ఎనర్జీ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే డెల్టా ఈ. డెల్టా ఈ ఈక్వల్ ఏమైందండి, విచ్ ఇస్ E2 మైనస్ E1. ఆ ఎనర్జీ డిఫరెన్స్ అనేటువంటి దేనికి ఈక్వల్ అవుతుందంటే హెచ్న్యూకి సమానమైంది. E1 అంటే E2 అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ ఆఫ్ హయ్యర్ ఆర్బిట్. E2 అంటే ఏంటి, E1 అంటే ఎనర్జీ ఆఫ్ లోయర్ ఆర్బిట్ అండి. అంటే లోపల ఉన్నటువంటిది ఏదైతుందో అది లోయర్, బయట ఉన్నటువంటిది ఏదైతుందో అది హయ్యర్ ఆర్బిట్ కింద కౌంట్ అండి. అండ్ U అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ అనేటువంటి మీనింగ్. అమ్మా ఇవి మెయిన్గా మనకి బోర్కు ఉన్నటువంటి 5 పాస్టులేట్స్. ఇవి ఖచ్చితంగా మీకు వచ్చి తీరాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఐకి వచ్చిన దీనికి నోట్స్ సంబంధించి ఇలా నేను బోర్డు మీద డిస్ప్లే చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఇది అందరూ కూడా నోట్స్ రాసుకోవాలండి. మీకు వచ్చిన చాలా చాలా ఇంపార్టెంట్. 8 మార్క్స్ వచ్చిన డైరెక్ట్గా ఇది రాసినందుకు 4 మార్క్స్, నెక్స్ట్ నేను చెప్పేటువంటి కంటెంట్ రాసినందుకు 4 మార్క్స్కి మీకు రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ నోట్స్ మీకు చూసినట్లయితే కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది మెటీరియల్స్లో. అందువల్ల మీకు అన్ని ఫేస్ చేసి ఇలా మీకు నోట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ నోట్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు ఇలా దీన్ని కాపీ చేసుకోండి. అంటే ఈ పాస్టులేట్స్ 1 by 1 మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ పాస్టులేట్ ఏం చెప్తున్నాడు, ఆ సర్క్యులర్ ఇప్పుడు మనకి న్యూక్లియస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని సర్క్యులర్ పార్ట్స్ లో ఇలా న్యూక్లియస్ బేస్ చేసుకుని ఎలక్ట్రాన్స్ ఇలా సర్క్యులర్ పార్ట్స్ లో రొటేట్ అవుతుంటాయని చెప్తున్నాడు. ఇలాగా ఇలా తిరిగినప్పుడు ఆ యొక్క ఆర్బిట్స్ వాటిని ఏవైతుంటాయో సర్క్యులర్ పాత్ మనం ఏమన్నాడంటే దే ఆర్ కాల్డ్ ఆర్బిట్స్. ఏమన్నారండి, ఆర్బిట్స్. ఇంకా ఏంటి, ఈ ఆర్బిట్స్ లో తిరుగుతున్నంతసేపు దానికి ఎనర్జీ అనేటువంటి స్టేబుల్ గా ఉంటదంట. ఏమన్నాడు సెకండ్ పాయింట్ లో, ఈచ్ ఆర్బిట్ హ్యాస్ ఎ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఒక్కొక్క ఆర్బిట్ కి ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటది. సో దీస్ ఆర్బిట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎనర్జీ లెవెల్స్. అందువల్ల వాటిని ఏమంటామంటే ఎనర్జీ లెవెల్ అనేటువంటి విషయంగా చెప్తున్నాం. దీస్ ఆర్బిట్స్ ఆర్ numbered as 1, 2, 3 which is based on that principal quantum number. ఇక్కడ 1, 2, 3 అనేటువంటి ఇండికేషన్ దేని నుంచి మనకు వచ్చిందంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అనేటువంటిది మనకి బోర్ అనేటువంటి సైంటిస్ట్ ప్రపోజ్ చేశారండి. ఆయన పేరు మీదే మనకి ఇక్కడ 1, 2, 3 నెంబరింగ్ కూడా జరుగుతుంది. అండ్ దీన్ని ఎలా డిజిగ్నేట్ చేస్తాం అనేటువంటి దాన్ని చూసినట్లయితే KLM అనేటువంటి లెటర్స్ తో మనం ఇండికేట్ చేస్తారు. తర్వాత ఏంటి, యాజ్ లాంగ్ యాజ్ an electron revolve around the nucleus in a fixed orbit, it does not emit or absorb energy. So these are also called stationary orbits. ఇలా తిరుగుతున్నంతసేపు ఏదో అవ్వాలి. ఫస్ట్ సపోజ్ ఇలా తిరుగుతామనుకో సమ్ టైం తర్వాత ఏమవుతుంది, దాంట్లో స్పీడ్ అనేటువంటి తగ్గిపోయి మనకి కొలాప్స్ అవ్వడం జరగాలండి. కానీ ఇక్కడ ఏంటి, ఎలక్ట్రాన్ అనేటువంటిది ఆ సర్క్యులర్ పాత్ లోనే కంటిన్యూస్ గా తిరుగుతుంది. ఇలా తిరుగుతుంది కాబట్టి వాటిని ఏమంటాం అంటే స్టేషనరీ ఆర్బిట్. తిరుగుతున్నంతసేపు ఏం జరగట్లేదు, ఇట్ డస్ నాట్ ఎమిట్ ఆర్ అబ్జర్వ్ ఎనర్జీ. అంటే ఏమిటంటే ఎనర్జీని రిలీజ్ చేయడం కానీ ఎనర్జీని తీసుకోవడం కానీ ఆర్బిట్స్ లో జరగట్లేదు. ఎప్పుడు నీకు ఎనర్జీ డిఫరెన్స్ వస్తుంది, ఇక్కడ ఈ పాయింట్ బట్టి ఒక ఎలక్ట్రాన్ దీంట్లో ఉన్నంతసేపు ఫిక్సే. ఎప్పుడు మారుతుంది, ఎలక్ట్రాన్ అనేటువంటిది హయ్యర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీలో జంప్ చేసింది అనుకోండి, అప్పుడు మారుతుందండి. అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఎనర్జీ అనేటువంటిది ఎమిట్ చేయడం కానీ ఎనర్జీ అనేటువంటిది అబ్జర్వ్ చేయడం కానీ జరిగినట్లయితే అక్కడ నీకు ఎనర్జీ డిఫరెన్స్ వస్తుంది.
అమ్మ డేటా దూరంగా ఈ 5th పాయింట్కి 3rd పాయింట్కి లింక్ ఏంటి అనేటువంటి నాకు చూసినట్లయితే ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది దీంట్లో ఇలా ఉన్నప్పుడు ఎనర్జీని ఎమిట్ చేయడం కానీ లేకపోతే అబ్జర్వ్ చేయడం కానీ జరగట్లేదు. ఎప్పుడు జరుగుతుంది? ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఇక్కడ హయ్యర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో హయ్యర్ స్టేట్స్ నుంచి లోయర్ స్టేట్స్ జంప్ అయినప్పుడు, అంటే హయ్యర్ స్టేట్ నుంచి లోయర్ స్టేట్కి జంప్ అయినప్పుడు లేదా లోయర్ స్టేట్ నుంచి హయ్యర్ స్టేట్కి జంప్ అయినప్పుడు, అంటే పై స్థాయి నుంచి కింద స్థాయికి లేదా కింద స్థాయి నుంచి పై స్థాయికి జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఎనర్జీ అనేటువంటిది అక్కడ అబ్జార్ప్షన్ జరగచ్చు లేదా ఎమిషన్ అనేటువంటిది జరుగుతుంది. ఇది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆ యొక్క వేరియేషన్ ఏదైతుందో ఎలా చెప్తున్నాం. ఇంకేంటి, ఒక సర్క్యులర్ పాత్ లో తిరుగుతుంది కాబట్టి మాస్ ఉంది, వెలాసిటీ ఉంది అండ్ ఫిక్స్డ్ రేడియస్ ఉంది. కాబట్టి దీనికి ఏముంటదంటే విచ్ ఇస్ హ్యావింగ్ యాంగులర్ మొమెంటం. మొమెంటం అంటే మాస్ కి వెలాసిటీ ఉన్నప్పుడు వచ్చేటువంటి మనకి వెలాసిటీ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే మొమెంటం అని చెప్తాం. అలా కాకుండా యాంగులర్ మొమెంటం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? విచ్ ఇస్ హ్యావింగ్ ఆల్సో సర్క్యులర్ పాత్ లో రొటేట్ అయినప్పుడు దానికి అకార్డింగ్ టు ఫిజిక్స్ ఏముంటదంటే యాంగులర్ మొమెంటం అనేటువంటిది ఉంటుంది. ఆ యాంగులర్ మొమెంటం అనేటువంటిది దేనికి సమానం అవుతుందండి? విచ్ ఇస్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π. ఇంటిగ్రల్ మల్టిపుల్ మీన్స్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ కి మల్టిపుల్ గా ఉంటది. అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ దీని ముందు ఏం వస్తుంది? nh/2π వస్తుంది. n అంటే ఇట్ మే బి 1 2 3 and so on depending on the నెంబర్ ఆఫ్ దట్ ఆర్బిట్. ఆర్బిట్ బట్టి ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేటువంటిది రావడం జరుగుతుంది. నెక్స్ట్ 5th పాయింట్ చెప్పాను కదా, ఎలక్ట్రాన్ అనేటువంటిది దీని నుంచి దీనికైనా ఇలా జంప్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే మనకి ఎనర్జీ డిఫరెన్స్ అనేటువంటిది వస్తుంది. అంటే హయ్యర్ ఎనర్జీ మాక్సిమం హయ్యర్ ఎనర్జీ టు లోయర్ ఎనర్జీ చూసినప్పుడు ఎమిట్ చేస్తుంది. లోయర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీకి దాటినప్పుడు ఏం చేస్తుంది? ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. ఆ రకంగా రెండింటిని కంబైన్ చేసి మనం ఒక పాయింట్ రాసుకున్నట్లయితే ఎనర్జీ is emitted or absorbed when an electron jump from one orbit to another. One orbit to another means it may be higher to lower or lower to higher. అక్కడ ఎమిషన్ జరగచ్చు, లేకపోతే డిపెండింగ్ ఆన్ కండిషన్ ఏం జరగచ్చు? అబ్జార్ప్షన్ జరగచ్చు. అప్పుడు ఆ ఎనర్జీ డిఫరెన్స్ అనేటువంటిది దేనికి సమానం అవుతుందంటే హెచ్‌కి ప్రపోర్షనల్ గా ఉంటుందండి. సమానం అవుతుంది, ప్రపోర్షనల్ గా సమానం అవుతుంది. ఆ ఎనర్జీ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఇండికేట్ చేస్తాం? విచ్ ఇస్ నథింగ్ బట్ డెల్టా ఈ. డెల్టా ఈ ఇస్ నథింగ్ బట్ E2 మైనస్ E1 అని చెప్తారండి. ఎప్పుడు కూడా ఎనర్జీ డిఫరెన్స్ అనేటువంటిది ఎలా మాట్లాడతాం అంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీని తీసేస్తుంది మనకి ఎనర్జీ డిఫరెన్స్ కింద మాట్లాడతాం. దట్ ఈస్ E2 మైనస్ E1 ఈక్వల్ టు ఎంత అవుతుందండి? హెచ్‌కి సమానం అవుతుంది. అదేదైతే ఉందో దాన్ని ఏమని చెప్తామంటే మనకి ఈ రకంగా వచ్చినటువంటి ఎనర్జీ డిఫరెన్స్ డెల్టా ఈక్వల్ టు ఈ రకంగా వచ్చింది. E2 అంటే ఏంటి, E1 అంటే ఏంటి అనేటువంటి విషయం మాట్లాడి దానికి న్యూ అనేటువంటిది మాట్లాడాము. న్యూ అంటే ఇక్కడ హెచ్ అంటే ఏంటి? ప్లాంక్ కాన్స్టెంట్. న్యూ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే క్రస్ట్ ఆఫ్ ఏదైతే ఉందో దానికి ఇదంతా కూడా దీంట్లో వస్తుందంటే లైట్ కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్. అంటే ఎమిషన్ అనేటువంటిది మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేటువంటిది మనకు అప్లై చేసినప్పుడు ఈ అన్ని విషయాలు ఫిజిక్స్ పరంగా వస్తాయి. ఇవి పోస్టులేట్స్ అండి, ఇవి రాసుకున్నాం. ఈ నోట్స్ రాయండి ఖచ్చితంగా. తర్వాత దీనికి సంబంధించి హైడ్రోజన్ స్పెక్ట్రమ్ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. హైడ్రోజన్ స్పెక్ట్రమ్ బట్టి మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి. అంటే హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అంటే మనకి ఒక 5 టైప్ ఆఫ్ సిరీస్ కూడా రావడం జరిగింది. అది ఎలా ఉంటుంది, ఎలా వచ్చింది అనేటువంటిది నెక్స్ట్ చెప్తాం. ముందు ఇది ఏదైతే ఉంది ఇది నోట్ చేసుకోండి. ఈ డయాగ్రామ్ కూడా ఉండాలండి ఖచ్చితంగా. ఈ డయాగ్రామ్ కూడా వేసుకోండి. ఇది న్యూక్లియస్. ఇవి ఏంటంటే సర్క్యులర్ గా ఉన్నటువంటి ఆర్బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి దే ఆర్ కాల్డ్ ఆర్బిట్స్ ని మనం ఏమన్నాం? దే ఆర్ కాల్డ్ స్టేషనరీ ఆర్బిట్స్. అంటే మిగతా విషయాలు కూడా చూద్దాం.